సరే, సినిమా ఎట్లా మొదలైతదంటే, విలియం అనే ఒక సైంటిస్టు ఆస్ట్రోనాట్ ఉంటాడు. మనుషులు బతకడానికి భూమిలాంటి ఒక ప్లానెట్టు తయారు చేయాలనుకుంటాడు. అక్కడ ఆక్సిజన్, నీళ్లు అన్నీ ఉండాలే. అందుకోసం మార్స్కు పోతే మంచిగుంటదని అనుకుంటాడు. అక్కడికి పోవడానికి అచ్చంగా 270 రోజులు పడుతుంది. ఇక్కడ మనకు విలియం గొంతు వినిపిస్తది. ఏమంటాడంటే, మొత్తం అంతరిక్షంలో మార్స్ ఒక చిన్న చుక్క లెక్కుంటది. అక్కడ చావు బతుకులు ఉండవు, కాని నేను మాత్రం అక్కడికి బతుకుని తీసుకొస్తానని గట్టిగా అనుకుంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ నేను మార్స్కు దగ్గరవుతున్నా అని ఫీలవుతాడు. మార్సే నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు. ఇప్పుడు విలియం యొక్క రాకెట్ లాంచ్ అయ్యే సీన్ చూపిస్తారు. ఈ మిషన్కు ఎమిలీ అనే ఇంకో ఆస్ట్రోనాట్ కూడా పోవాల్సుంటది. కాని అంతకంటే ముందు విలియం తన రాకెట్లో ఒక్కడే పోతాడు. కొన్ని రోజుల తర్వాత ఎమిలీ యొక్క రాకెట్ను విలియం వెనకాల పంపిస్తారు. చాలామంది విలియం ఫెయిల్డ్ మిషన్ మీద పోతున్నాడని అనుకుంటారు. అతను ఓడిపోతాడు అనంటారు. కాని విలియంకు మాత్రం చాలా నమ్మకముంటది. ఫైనల్గా అతని రాకెట్ కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్తది. ఆ తరువాత విలియం స్పేస్ సూట్లో తన రాకెట్ నుంచి దూరంగా ఉన్న భూమిని చూడటం మొదలుపెడతాడు. అంతరిక్షం, ఆ నక్షత్రాలు, అదంతా చూస్తుంటే చాలా బావుంటది. విలియం ఇంతకు ముందు అంత అందమైన వ్యూ ఎప్పుడూ చూసి ఉండడు. ఇప్పటిదాకా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతది. అతను తన స్పేస్ సూట్ను తీసేసి రోజువారీ పనులు చేసుకోవచ్చని కంట్రోల్ సెంటర్ నుంచి పర్మిషన్ వస్తది. విలియం స్నేహితుడు స్కిన్నీ భూమి మీద నుంచి ఈ మిషన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తరువాత స్కిన్నీ విలియంను అతను తయారు చేసిన రియాక్టర్ గురించి అడుగుతాడు. అది నిజానికి మట్టి నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ను తీసి నీళ్లు తయారు చేసే ఒక మిషన్. విలియం మొత్తం ఆ మిషన్ మీదే ఆధారపడి ఉంటది. అలాంటి రియాక్టర్ మార్స్కు నీళ్లు, ఆక్సిజన్ను కూడా సప్లై చేయగలదు. దానితో మనుషులు అక్కడ బతకగలరు అని విలియం అనుకుంటాడు. మరియు ఇది ఒక పెద్ద సక్సెస్ అయితది. ఆ రియాక్టర్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు, కాని ఈ 270 రోజుల్లో అతను దానిని పూర్తి చేస్తాడని విలియం ఆశిస్తాడు. ఈ రాకెట్లో విలియం తన రోజువారీ పనులు చేసుకుంటూ మనకు కనిపిస్తాడు. అతను తన తిండి తయారు చేసుకుంటాడు, రియాక్టర్ ద్వారా నీళ్లు తీస్తాడు, మార్స్ మీద పెంచాల్సిన తన మొక్కలకు నీళ్లు పోస్తాడు. అంతరిక్షంలోకి ఈ జర్నీ అంత ఈజీగా ఉండదు. ఇన్ని రోజులు ఒక్కడే ఉండటం వల్ల మనిషి మెంటల్ కండిషను చాలా ఎఫెక్ట్ అయితది. తన మైండ్ను కరెక్ట్గా ఉంచుకోవడానికి అతను ప్రతిరోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు, పుస్తకాలు చదువుతాడు, తన పనిలో బిజీగా ఉంటాడు, ఒక డైరీ కూడా రాస్తాడు. కాని ఇవన్నీ చేసినా కూడా కొన్ని రోజుల తరువాత అతనికి నిద్రపట్టదు. టెన్షన్ ఎక్కువైతది. భూమి మీద రకరకాల శబ్దాలు వినిపిస్తున్నా కూడా అతను నిద్రపోలేడు. అందుకే లేచి రియాక్టర్ మీద పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ రియాక్టర్ పని చేయకపోతే తన మొత్తం మిషన్ ఫెయిల్ అయితదేమో అని భయపడతాడు. మొట్టమొదటిసారిగా విలియం ఆ రియాక్టర్ను టెస్టు చేయడానికి ఎడారికి తీసుకొచ్చినట్టు చూపిస్తారు. అతను చాలా కాలంగా రియాక్టర్ను తయారు చేస్తుంటాడు, కాని అతని రియాక్టర్ ఇక్కడ కూడా పనిచేయదు. కాని అతనికొక ఐడియా వస్తది. నీళ్లు లేకుండా ఎడారికి పోతాడు. ఎడారిలో భగభగ మండుతున్న ఎండలో అతను 3 రోజులు కంటిన్యూగా పనిచేస్తాడు. మరియు దాహంతో చనిపోతున్న టైంలో అతనికి ఒకే ఒక ఆప్షన్ ఉంటది, ఆ రియాక్టర్ నుంచి నీళ్లు తీసి తనను తాను కాపాడుకోవడం. ఆ కండీషన్లో అతను రియాక్టర్ను రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. మరియు మొదటిసారిగా అతని రియాక్టర్ ఆ టైంలో నీళ్లు ఇస్తది. అతను తాగిన నీళ్లు ఎడారిలో అతని ప్రాణాలను కాపాడుతది. అప్పుడే విలియం ఈ ఎక్స్పెరిమెంట్ను బయట కూడా చెయ్యాలని డిసైడ్ చేసుకుంటాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను మార్స్ను మనుషులు బతకడానికి అనుకూలమైన ప్లేస్గా మార్చాలనుకుంటాడు. అతను ఈ ఎక్స్పెరిమెంట్ను తన స్నేహితుడు స్కిన్నీకి చూపిస్తాడు. అతను అతన్ని నమ్ముతాడు మరియు మార్స్కు పోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. చివరికి విలియం తన జర్నీకి బయలుదేరుతాడు మరియు అతను ఈ జర్నీలో సక్సెస్ సాధిస్తానని చాలా నమ్మకంగా ఉంటాడు. స్కిన్నీ ప్రతిరోజూ అతన్నుంచి అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాడు. అన్నీ తన కంట్రోల్లోనే ఉన్నాయని విలియం ఫీలవుతాడు. 2 వారాల తర్వాత విలియం ఒక స్పేస్ స్టేషన్లో ఆగి తన షిప్లో కొన్ని సరుకులు తీసుకోవాల్సి వస్తది. అతను అక్కడ ఆగి 2 ఆస్ట్రోనాట్స్ను కలుస్తాడు. చాలా రోజుల తర్వాత ఒక మనిషిని కలుసుకున్నందుకు అతను చాలా సంతోషంగా ఉంటాడు. కాని విచిత్రమైన విషయమేంటంటే, వాళ్లు అతన్ని కలవడం పట్ల సంతోషంగా ఉండరు. వాళ్ళు అక్కడ చాలా బాధగా ఉంటారు. వాళ్ళు భూమికి తిరిగి వెళ్లాలని మాత్రమే కోరుకుంటున్నారని విలియంకు చెప్తారు. ఎందుకంటే వాళ్లు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. వాళ్లు తమతో తెచ్చుకున్న మొక్కలు, జంతువులు అన్నీ చనిపోయాయి.
ఇప్పుడు వాళ్లకి అంతరిక్షంలో ఉండటానికి ఏం కారణం లేదు. మరియు వాళ్లు తమ ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు. వాళ్లలో ఒకరు విలియంను హెచ్చరిస్తాడు, నీకు ఇంకా టైముంది, నువ్వు కావాలనుకుంటే భూమికి తిరిగిపోవచ్చు అని. విలియంకు అది వింతగా అనిపిస్తది, ఎందుకంటే విలియం ఇప్పుడే ఒక హోప్తో అక్కడికొచ్చిండు. అతను ఆశ వదులుకోవడానికి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ విలియంకు ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తది, అతని సెకండ్ ఆస్ట్రోనాట్ మార్స్కు బయలుదేరింది అని. ఆమె రాకెట్ కూడా భూమి నుంచి లాంచ్ అయింది అని. దీనివల్ల విలియం చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ న్యూస్ విన్న తర్వాత సెకండ్ ఆస్ట్రోనాట్ ఇంకా బాధపడతాడు, ఎందుకంటే ఇంకో ఇద్దరి లైఫ్ కూడా పాడైపోతుందని అతను చూస్తుంటాడు. అందుకే నువ్వు తరువాత బాధపడాల్సిన అలాంటి డెసిషన్ తీసుకోవద్దని విలియంకు చెప్తాడు. ఏమైనా విలియం ఇప్పుడు తన రాకెట్లోకి తిరిగి వస్తాడు మరియు అతని రాకెట్ ఆ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోతది అని చూపిస్తారు. అతని జర్నీ కంటిన్యూ అవుతది మరియు అతను ఆ స్పేస్ స్టేషన్ను చాలా దూరం వదిలి ముందుకు పోతాడు. కాని ఆ ఆస్ట్రోనాట్ మాటలు మాత్రం విలియం మైండ్లో ఇంకా తిరుగుతూ ఉంటాయి. అతను తన ఎక్స్వైఫ్ను గుర్తు చేసుకుంటాడు, ఆమె కూడా ఆస్ట్రోనాటే. ఆమె అతని నుంచి దూరంగా పోతున్నప్పుడు ఆ రోజు చాలా పెద్దదని అతను అనుకుంటాడు. ఏమైనా కొన్ని రోజులు గడిచిపోతాయి మరియు ఈరోజు అతని రియాక్టర్లో కొంచెం డ్యామేజ్ వస్తది. విలియం దాన్ని రిపేర్ చేస్తాడని హోప్ ఉంటది. నిజానికి అతను ఆ ఛాలెంజ్తో హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత రొటీన్ కాకుండా ఇంకేదో పనిచేయడానికి దొరికిందని. కొన్ని రోజులు గడిచిపోతాయి మరియు అతను రియాక్టర్ను రిపేర్ చేయలేకపోయినప్పుడు ఆ ఆస్ట్రోనాట్ నిస్సహాయతను అతను అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. కాని అతనిప్పుడు అంత నిరాశగా ఉండడు. అతను ఎలాగోలా రియాక్టర్ను బాగుచేస్తానని హోప్ పెట్టుకుంటాడు. ముందు కొత్త ఎడారిలో రియాక్టర్ను రిపేర్ చేసి నీళ్లు వచ్చేలా చేసినట్టే. విలియం తన మిషన్ హెడ్ స్కిన్నీకి ఏమీ బ్యాడ్ న్యూస్ చెప్పడు. ఈ రోజు అతని బర్త్డే, అందుకే అతని ఫ్యామిలీ కొన్ని వీడియోలు చేసి అతనికి పంపిస్తారు. అవి చూసి అతను చాలా హ్యాపీగా ఉంటాడు. తన్ను తాను ఇంకా బిజీగా ఉంచుకోవడానికి అతను కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో అతను తన మొక్కలను కూడా బాగా చూసుకుంటాడు, ఎందుకంటే వాటిని అతను మార్స్ మీద నాటాల్సి ఉంటది. అన్నీ నార్మల్గానే ఉంటాయి. కాని ఒకరోజు అతని కాంటాక్ట్ హ్యూస్టన్తో, అతని హెడ్ క్వార్టర్స్తో మరియు అతని పార్ట్నర్ ఆస్ట్రోనాట్తో తెగిపోతది. మరియు అతను చాలా భయపడతాడు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత అతను స్కిన్నీతో కాంటాక్ట్లోకి వస్తాడు మరియు ఎమిలీ యొక్క రాకెట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని స్కిన్నీ అతనికి చెప్తాడు. అందుకే అతను భూమిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాడు అని. విలియం అతన్ని వర్రీ అవ్వొద్దని చెప్తాడు. నేను ఆమెను కాంటాక్ట్ చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాడు. అయితే నువ్వు ఆమెకు గైడ్ చేయలేవని స్కిన్నీ అతన్ని వార్న్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఈ పని నువ్వే తీసుకోవాల్సి వస్తది అని. కాని విలియం అంటాడు, నీకు నా మీద నమ్మకం ఉండు అని. అతను ఎమిలీని కాంటాక్ట్ చేసి తన రాకెట్ను చూపిస్తాడు మరియు రాకెట్ను ఎట్లా రిపేర్ చేయాలో గైడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్గా ఎమిలీ మరియు విలియం సక్సెస్ అవుతారు. ఆమె రాకెట్ రిపేర్ అవుతది. ఎమిలీ యొక్క కాంటాక్ట్ భూమితో మళ్లీ స్టార్ట్ అవుతది. హెడ్ క్వార్టర్స్ మళ్లీ ఆమె రాకెట్ కంట్రోల్ తీసుకొని సరైన రూట్లో తిప్పుతది. దీనివల్ల విలియం, స్కిన్నీ మరియు ఎమిలీ చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కొన్ని రోజుల రొటీను అలానే కంటిన్యూ అవుతది. విలియంకు రాకెట్లో డే ఆర్ నైట్ గురించి ఏం తెలీదు. అతను తన టైం అక్కడే గడుపుతాడు. మరియు అలానే ఒంటరితనం వల్ల ఒకరోజు తన స్మెల్ సెన్స్ పోయిందని ఫీలవుతాడు. కాని అతను దాని గురించి ఏమీ చేయలేకపోతాడు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు భూమికి కనెక్ట్ అయి ఉండటానికి భూమి యొక్క కొన్ని సౌండ్స్ వినేవాడు. వాన సౌండ్స్, పక్షుల సౌండ్స్ లాంటివి. కాని ఇప్పుడు అవి కూడా అతని మీద పనిచేయవు. అతను ఒంటరిగా ఉండి చాలా రోజులు అయ్యింది మరియు ఇప్పుడు ఈ స్పేసు అతన్నుంచి బయటికొస్తదని ఫీలవడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒక్కడే తినడం స్టార్ట్ చేస్తాడు. అతను తనను తాను మెంటల్గా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి కూడా ట్రై చేస్తాడు. కాని అప్పుడే అతని రియాక్టర్లో పెద్ద ప్రాబ్లం ఉందని చూస్తాడు. తన రియాక్టర్ను బాగుచేయడానికి అతను రియాక్టర్తో చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్స్ వల్ల రియాక్టర్లోని నీరు విషపూరితమవ్వడం స్టార్ట్ అవుతుంది మరియు రియాక్టర్ రాకెట్లోని నీరంతా విషపూరితం చేస్తది. అది విలియం ఇక యూజ్ చేయలేడు. విలియం ఇదంతా మిషన్ కంట్రోల్కు చెప్పడానికి భయపడతాడు, ఎందుకంటే అతను వారితో ఇదంతా డిస్కస్ చేస్తే ఈ మిషన్ ఆగిపోతదని అతనికి తెలుసు. అంగారకుడికి పోవడం అతని బిగ్గెస్ట్ డ్రీమ్ అయినప్పటికీ అతను తన డ్రీమ్ ఇలా బ్రేక్ అవ్వడం చూడలేడు. ఇప్పుడు స్కిన్నీ అతన్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను విలియం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి విలియం ఏదో ట్రబుల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. కాని విలియం భూమికి దూరంగా వెళ్లడం గురించే వర్రీ అవుతున్నానని అబద్ధం చెప్తాడు. కాని స్కిన్నీ కూడా వదలడు. ఈ రోజుల్లో
విలియం ఎక్కువగా రియాక్టర్ మీద పనిచేస్తున్నాడని అతను చూస్తుంటాడు. రియాక్టర్ ఓకేనా కాదా అని అతన్ని అడుగుతాడు. విలియం ఇంకా అబద్ధం చెప్తాడు, ఇక్కడ అన్నీ కంట్రోల్లోనే ఉన్నాయి అని. అతను ఎంత దాచిపెట్టినా కూడా బహుశా ఈ న్యూస్ ఒకరోజు కంట్రోల్ రూమ్కు తెలిసిపోవచ్చు. ఎందుకంటే ఒకరోజు అతని రియాక్టర్ యొక్క ఇంకో పార్ట్ కాలిపోతది. దీనివల్ల అతను చాలా వర్రీ అవుతాడు. ఇప్పుడు అతను అదే ట్రబుల్లో ఉంటాడు. స్కిన్నీ అతన్ని కాంటాక్ట్ చేసి ఎమిలీ యొక్క మిషన్ టెర్మినేట్ అయిందని అతనికి చెప్తాడు. ఎందుకంటే ఆమె రాకెట్లో చాలా డ్యామేజ్ ఉంటది. దీనివల్ల ఆమెను ఇప్పుడు భూమికి తిరిగి తీసుకొస్తున్నారు. విలియం కూడా వర్రీ అవుతాడు. కాని అతను తన వర్రీని స్కిన్నీకి చూపించడు మరియు వర్రీ అవ్వొద్దు, అన్నీ బాగానే ఉంటాయని చెప్తాడు. విలియం స్కిన్నీకి సపోర్ట్ ఇస్తాడు. కాని అతని హోప్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. అతను చనిపోయే వైపు పోతున్నాడని అతనికి తెలుసు. అన్నీ ఇలానే ఉంటే తాగడానికి నీళ్లు పూర్తిగా అయిపోయినందున అతను త్వరలోనే చనిపోతాడు. అతను నీటి బొట్టు లెక్కపెట్టుకుని తాగుతూ ఉంటాడు. నీళ్లు లేకపోవడం వల్ల అతని మొక్కలు కూడా ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అతను బతకడానికి మొక్కలు మట్టినుంచి కూడా నీళ్లు పిండి తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు 5 నెలలు గడిచిపోయాయి. విలియం ఒక చుక్క నీటితో తనను తాను బ్రతికించుకున్నాడు. ప్రతిరోజూ తన మైండ్లో మార్స్కు చేరుకుని రియాక్టర్ను బాగుచేయలేకపోతే ఏమవుతుందని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అతను దీనిని స్కిన్నీ నుంచి దాచలేకపోతాడు. స్కిన్నీ అడిగినప్పుడు తన రియాక్టర్ బ్రేక్ అయిందని మరియు తన నీరంతా విషపూరితమైందని చెప్తాడు. అది లేకుండా అతను బతకలేడు అని. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటది. స్కిన్నీ అతనికి ఒకరోజు టైమిస్తానని చెప్తాడు. ఒక రోజులో అతను దాన్ని రిపేర్ చేయలేకపోతే ఈ మిషన్ ఇక్కడితో ఆగిపోతది మరియు రాకెట్ను భూమికి తిరిగి మళ్లిస్తారు అని. ఇది విన్న విలియం చాలా అప్సెట్ అయితాడు. అతను ఈ మిషన్ కోసం చాలా ఏళ్లుగా ప్రిపేర్ అయి ఉంటాడు. ఈ మిషన్ ఎట్లా క్యాన్సిల్ అవుతది? మరుసటి రోజు కూడా అతను ఆ రియాక్టర్ను రిపేర్ చేయలేకపోతాడు. కాబట్టి స్కిన్నీ అతన్ని స్పేస్ సూట్ వేసుకుని రెడీగా ఉండమని ఆర్డర్ వేస్తాడు. రాకెట్ను భూమికి తిరిగి తిప్పుతున్నారు అని చెప్తాడు. ఇప్పటికే ఒక స్పేస్ స్టేషన్కు ఫ్యూయల్ డెలివరీ అయి ఉంటది. అక్కడ్నుంచి అది రీఫిల్ చేయాలి మరియు ఆ ఫ్యూయల్ రాకెట్ను భూమికి తిరిగి తీసుకురావడానికి సరిపోతది. అతని మైండ్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయదు. అతను తిరిగిపోవడానికి అంత కష్టపడలేదు. అతను ఎలాగోలా మార్స్కు పోవాలి. అందుకే అతను అన్ని డెసిషన్సు, అన్ని కంట్రోల్స్ను తన చేతుల్లోకి తీసుకొని ఈ షిప్ యొక్క అన్ని కనెక్షన్స్ను భూమికి కట్ చేస్తాడు. అతను ఇది చేస్తున్నప్పుడు స్కిన్నీకి కూడా దీని గురించి తెలుస్తది. హ్యూస్టన్ మరియు కంట్రోల్ రూమ్ లేకుండా నువ్వు మార్స్కు పోలేవు అని స్కిన్నీ అతనికి చెప్తాడు. ఒకవేళ నువ్వు రాకెట్లో ఎక్కడైనా తప్పిపోతే చనిపోయే ఛాన్స్ ఉంది అని. కాని ఈసారి విలియం ఎవరి మాట వినడు. భూమితో అన్ని కాంటాక్ట్స్ కట్ చేసిన తర్వాత అతని రియల్ మిషన్ స్టార్ట్ అయితది. అతని రియల్ ప్రాబ్లం స్టార్ట్ అయితది. నీళ్లు లేకుండా బతుకుతూ అతను మార్స్కు పోవాలి. మరియు అతను కొంచెం తప్పిపోయినా కూడా అతను అంతరిక్ష లోతుల్లో తప్పిపోతాడని అతనికి తెలుసు. ప్రతిరోజూ అతను ఒక చుక్క నీటితో బతికి తన ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేసేవాడు. అతను తనను తాను మెంటల్గా ఫిట్గా ఉంచుకోవడానికి ట్రై చేసేవాడు. ప్రతిరోజూ అతను తన సెన్సెస్ను అన్నిటినీ చెక్ చేసుకునేవాడు. అతనికి మాట్లాడే, వాసన చూసే, వినే సెన్స్ ఉందా లేదా అని. ఇదంతా జరుగుతున్న టైంలో అతను చాలాసార్లు రాకెట్ డోర్ ఓపెన్ చేసి తనను తాను ఎక్కడో అంతరిక్షంలో వదిలేసుకోవాలని అనుకున్నాడు, చనిపోవాలని. కాని అప్పుడు అతను అలాంటి థాట్స్ కూడా వదిలించుకునేవాడు. ఒకరోజు అతనికి వీక్ సిగ్నల్ వస్తది. స్కిన్నీ అతనిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరియు అతను అతనిని కాంటాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. భూమి ప్రజలు ఇంకా విలియం బతికే ఉన్నాడని మరియు వాళ్ల కోసం ఏదో చేస్తాడని హోప్ పెట్టుకుని ఉంటారు. స్కిన్నీ నుంచి ఇది విన్న తరువాత విలియం హృదయంలో ఒక చిన్న హోప్రే వస్తది. మరియు నెక్స్ట్ సీన్లో అతని రాకెట్ రంగురంగుల మబ్బుల్లో ఇరుక్కుపోయినట్టు చూపిస్తారు. ఈ మబ్బులు మార్స్ చుట్టూ ఉంటాయి మరియు ఫైనల్గా అతను మార్స్ దగ్గరికి చేరుకుంటాడు. స్పేసూట్ వేసుకున్న తరువాత అతను మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంటాడు. మరియు ఫైనల్గా మార్స్ మీద ల్యాండ్ అయిన తర్వాత అతను తన కాళ్ళు మార్స్ నేలమీద పెట్టినట్టు చూపిస్తారు. మరియు దీంతో స్టోరీ ఇక్కడితో ఎండ్ అయితది.